హాగరు ఒంటరిదిగా అరణ్యములో కానీ ఒంటరి తనుకులో ఆమెకు భర్త ఉన్నవాడు ఆమెను చూచుచూ ఉన్నాడు. ఒంటరిగా వచ్చావేమో, నాకెవరు అన్న అనుకుంటున్నావేమో, నాకెవరు సహాయము అని అనుకుంటున్నావేమో. హాగరును చూచుచున్న దేవుడు నిన్ను ఈ రాత్రి కాల సమయమందు చూచుచున్నాడు. నీ భర్త నీ యొక్క ప్రతి అవసరతని ఎలా తీర్చువాడై ఉన్నాడో, నిన్ను సంరక్షించువాడై ఉన్నాడో, నిన్ను కాపాడువాడై ఉన్నాడో, నిన్ను పోషించువాడై ఉన్నాడో. ఈ రాత్రి కాల సమయమందు యెషయా 54 రాయబడినట్లుగా యెహోవాయే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనే నిన్ను సంరక్షించువాడై ఉన్నాడు. ఆయనే నిన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయనే నిన్ను విడిపించువాడై ఉన్నాడు. ఆయనలో నీకు జయమున్నది దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నామయ్యా. నీవు మాత్రమే మమ్మల్ని ఆదరించగలిగిన వాడు. నీవు మాత్రమే మాకు ధైర్యమై ఉన్నావు. నీవు మాత్రమే మాకు అండై ఉన్నావు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాత్రికాల సమయమందు నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చినప్పటికీ బరువున్న స్థితిలో నా ప్రభా నీ వైపు చూచుచుండగా నీ కార్యములు వారి జీవితంలో ఈ రాత్రి మొదలవునుగాక. నీ కార్యము వారి తాకునుగాక. నీ అద్భుతమైన కార్యము వారి జీవితంలో తారుమారు చేయునుగాక. నీ రక్త నిబంధనను బట్టి నాయన ధైర్యముతో మేము నాయన ముందుకు వెళుతున్నాం. ఈ రాత్రి కాల సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు, మమ్మలను దర్శించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. దేవుడు మనందరికీ ఎంతో అమూల్యమైన ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువసేపు వాక్యం అందించాలని నేను ఆశపడటం లేదు. ఎందుకంటే మనము ఈ రాత్రి కాల సమయం నా తర్వాత అర్నెస్ట్ గారు కొద్దిసేపు మాట్లాడతారు. ఆ తర్వాత మనము తైలాభిషేక ప్రార్థనలోనికి వెళ్ళబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనము నుండి 33వ వచనం వరకు ఎవరైనా చదివి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనం నుండి అందరూ బైబిల్స్ తెస్తాము. బైబిల్స్ లేని వారు వెనకాల బైబిల్స్ అమ్ముతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ఆమేన్. ఈ జీవితము పెద్ద యుద్ధం అయితే ఖడ్గము లేకుండా ఎవరు యుద్ధంలోనికి వెళ్ళరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉండాలి. వాక్యం ఉన్నవాడు గొప్ప జయమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరూ వాక్యమును చదువుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? మీ బైబిల్స్ ఉంటే ఎలా చూపించండి. ఖడ్గాలు పట్టుకొని వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇది 2 అంచుల ఖడ్గము. ఆమేన్. నిర్గమకాండము 30వ అధ్యాయం 23వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఇవి ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకుల యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ